ఏంటంటే ఆ కృప, ఆయన ధనవంతుడై ఉండి తన దరిద్రము వలన మీరు ధనవంతులు కావాలని దరిద్రుడు. అదేంటి? మనం ధనవంతులు కావాలంటే ధనవంతులే కదా మనకు ధనాన్ని ఇవ్వగలరు. కానీ ఆయన దరిద్రుడు ఎందుకు అయ్యాడు? ఇవన్నీ ఏంటి? వాట్ ఈస్ దిస్ ఆపోజిట్ వర్డ్స్? అంటే అర్థం ఏంటంటే, ఒకే ఒక్క మాటలో చెప్పాలంటే, దరిద్రుడు ఈజ్వల్ టు ధనవంతుడా దేవుని దృష్టిలో? లేకపోతే ధనవంతుడు ఈజ్వల్ టు దరిద్రుడా దేవుని దృష్టిలో? మరి పెంట కుప్పల మీద నుండి దీనులను దరిద్రులను పైకి లేవనెత్తాడు. అంటే ఆయన దగ్గర ఐశ్వర్యం ఉంది, ఓకే ఓకే ఓకే, ఈ సో రిచ్, ట్రెజర్స్ మూలుగుతున్నాయి, ధనము, కొనము, సంపదలు, ఆస్తులు, అంతస్తులు, వజ్రాలు, వైడూర్యాలు అన్నీ ఆయన దగ్గర మూలుగు. ఎప్పుడైతే మనం జాగ్రత్త పడవలసింది ఎవరి దగ్గర తెలుసా? మన స్నేహితుల దగ్గర కాదు, మన శత్రువుల దగ్గర. ఎందుకంటే ఆయన మనకంటే ఎక్కువ మీరు మీ శత్రువులను ప్రేమించండి అన్నాడు. అంటే ఆయన శత్రువులను ప్రేమిస్తున్నాడు. ఎందుకని? పాపులను పిలవచ్చు తిని నీతిమను ఆయన పాపం. ఎందుకని? ఆయన అటు ఎదిరిపోతాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ కృప మన శత్రువు ఎత్తుకోబడుతున్నా, ఆ కృప పాపాత్ముడు ఎత్తుకోబడుతున్నా, దేవుని నమ్మడమే. నీవు ఏ భావంతో ఆయనని పిలుస్తున్నావు? ఆయన నీ ప్రార్థన కంటే నీ హృదయాన్ని చూస్తావు. అందుకని ప్రార్థన కంటే ముందు నీ హృదయాన్ని నువ్వు సిద్ధపరచుకొని ఆయన ముందుకు వెళ్ళాలి. ఆయన నీవు అడుగక ముందే నీకు ఏమి కావాలో ఆయనకి తెలుసు. కానీ ఆయనకు కావలసింది ఏంటో తెలుసా? నీ హృదయం. నీ హృదయం. సో ఆయన నీ హృదయము కోసము అక్కడే ఎదురు చూస్తున్నాడు. ఆ హృదయములో ధననిధి నేను పాదే. అంటే ఈ లోక ధనము బయట, హృదయ ధనము పరలోక రాజ్యం. సో ఎప్పుడైతే హృదయములో ధనాన్ని దేవుడు ఆశిస్తున్నాడో, నీ చుట్టూ ఉన్న పరిస్థితులు అల్లకల్లోలంగా ఉన్నా, నీ చుట్టూ ఉన్న స్థితిగతులు ఎంత భయంకరంగా ఉన్నా కూడా ఎలా ఉంటుందంటే, ఎంట్రీ టు ప్యాలెస్. ఏంటంటే కోటలోనికి స్వాగతం. ఎవరిని? ఒక అనాథ పిల్ల హదస ఇస్తేరుగా ఎంట్రీ. ఒక యుద్ధ ఖైదీ బానిసగా తీసుకెళ్ళిపోయిన షడ్రక్ మేషక్ అబేద్నెగో దానియేలు. ఒక బానిసగా అమ్ముడుపోయిన ఒక ఇస్రా. అంతెందుకు, గొర్రెల దొడ్లో గొర్రెలు మేపుకుంటున్న దావీదు ఎంట్రీ టు ప్యాలెస్. అంతెందుకు, ఒక బానిసల్లో పుట్టిన మోషే ఎంట్రీ టు ప్యాలెస్. అంటే దేవుడు నిన్ను నన్ను మనము ఉన్న స్థానం నుంచి తీసి ఎంట్రీ టు ప్యాలెస్, రాజ కోటలో పెట్టాలని ఇష్టం.